నమస్తే. నేను సిరి. దావోస్‌లో అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే అక్కడ బిల్ గేట్స్ గారితోని భేటీ కానున్నారని చెప్పేసి ఒక వార్త అయితే బయటకొచ్చింది. మరి దీంతోని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏపీకి కూడా అంటే ఏదైతే మైక్రోసాఫ్ట్ ఉందో దాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తుంటే ఆల్రెడీ మనం గతంలో చూసాం బిల్ గేట్స్ గారితోని చంద్రబాబు నాయుడు గారు భేటీ అయిన సంగతి. అప్పుడు ఏం జరిగిందో మనకు అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు కూడా దావోస్లో మళ్ళీ బిల్ గేట్స్ గారితో భేటీ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఏంటంటే ఏపీలో మరొకసారి అక్కడ మైక్రోసాఫ్ట్ పెట్టేలాగా చూస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఏం జరగబోతుంది అంటారు సార్? సో డెఫినెట్గా ఇది చాలా గొప్ప విషయం అమ్మా. చాలా హర్షించదగిన విషయం, ఆనందించవలసిన తగ్గ విషయం. ఇప్పుడు బిల్ గేట్స్ తోటి వారికి ఉన్న అనుబంధం కానీ, బిల్ గేట్స్ తోటి వారికి ఉన్న మంచి స్నేహం కానీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇదే బిల్ గేట్స్ యొక్క అపాయింట్మెంట్ కోసం 1995కు ముందు బాబు గారు ఏ విధంగా కృషి చేశారు, ఎంత కష్టపడ్డారు అన్నది మనందరికీ ఇది. ఆయన ఎన్నో సందర్భాలుగా చెబుతారు, ఎంతోమంది ఆయన సన్నిహితులు కూడా చెబుతారు. ఒక్క 5 నిమిషాలు కూడా అపాయింట్మెంట్ దొరకక కింద మీద పడి ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకుని యాక్చువల్గా ఒక పొలిటీషియన్తో ఏం మాడతాం, పొలిటీషియన్కి ఏం విజన్ ఉంటుంది, అసలు పొలిటీషియన్కి ఏం ఐడియా ఉంటుంది, వాళ్ళు ఏదో ఒక రూడ్గాను లేకపోతే ఏదో వాళ్ళకి తెలిసిన ఆ పాలిటిక్స్, ఆ క్రూకుడు పాలిటిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళతో ఒక పారిశ్రామికవేత్తగా నాకెందుకు అని అనుకున్న వ్యక్తి ఒక బాబు గారు 5 నిమిషాలు మాత్రం కేటాయించిన బిల్ గేట్స్ తర్వాత బాబు గారితో సమావేశం అయితే ఆ సమావేశం ఆల్మోస్ట్ 1 అవర్ సాగిందంటే బాబు గారి విజన్ కానీ, బాబు గారికి ఉన్న ఆ యొక్క ఆలోచన పరిధి కానీ, ఆయనకున్న నాలెడ్జి అన్నది అది ఒక పరిమితులు లేని, అవధులు లేని ఒక అనంతమైనదన్న సంగతి బిల్ గేట్స్ గారికి కూడా దోహదపడింది. అందుకనే బిల్ గేట్స్ గారు ప్రతి ఏ సందర్భం వచ్చినా కూడా బాబు గారి గురించి ఒక ట్వీట్ చేయడమో, బాబు గారి గురించి మాట్లాడడం, ఏదో సందర్భంలో ఆయన మీటింగ్స్లో కానీ లేకపోతే ఏదైనా ఇండియా గురించి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా చూసినప్పుడు ప్రతిసారి కూడా ఆయన బాబు గారి పేరు ఉచ్చరించడంలో అతిశక్తి ఏం కాదు. ఎందుకంటే బాబు గారి యొక్క నాలెడ్జి, బాబు గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటారన్న సంగతి బిల్ గేట్స్ కూడా బాగా తెలుసు. సో ఈసారి కూడా అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా బాబు గారు వాస్తవ పరిస్థితిని వివరించి ఆంధ్రాకి ఏమేం కావాలి, ఎలా కావాలి, ఏంటన్నది కూడా మాట్లాడతారు. బహుశా ఆల్రెడీ మనకి ఇక్కడ అయితే మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది, ఇండియాలో హైదరాబాద్లో ఉంది. ఆ రోజున ఆయన తీసుకొచ్చారు బాబు గారు. బహుశా మరి దానికి సంబంధించిన ఏదైనా యాంక్సిలరీగానో లేకపోతే అక్కడ కూడా ఏదైనా ఇంకొక ఆ రీతిని ఏదైనా ఇంకొక మరి పెట్టమంటారో ఏమో తెలియదు. ఏదైనా చూద్దాం. ఈ యొక్క సమావేశం అయిన తర్వాత ఎలాగో మనకు ప్రెస్ మీట్ ఉంటుంది కాబట్టి బిల్ గేట్స్ ఏ ఇన్వెస్ట్మెంట్తో వస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎటువంటి ఒక అవకాశాన్ని ఆంధ్ర ప్రజలకు ఇస్తున్నారు అన్నది మనం తొందరగా చూస్తాం. అది మాత్రమే కాకుండా ఈ యొక్క ఆర్థిక సదస్సులో ఈరోజు 3వ రోజు అమ్మ. ఈ 3వ రోజు భాగంగా ఒక్క మైక్రోసాఫ్ట్ తోటి కాకుండానే బాబు గారు యూనిలీవరు, డిపి వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్షాద్ పెట్రోనాస్ గ్రూపు, గూగుల్ క్లౌడ్, పెప్సికో, అస్ట్రాజెనికా సంస్థల సీఈఓలతో కూడా సమావేశం అవుతున్నారు. ఇది కాకుండా మన సంస్థ, మన తెలుగు సంస్థ, మన రాష్ట్రానికి సంబంధించిన మన తెలుగు వాళ్ళ ప్రైడ్ కంపెనీ ఏదైతే గ్రీన్కో ఉందో, నిజంగా ఈ రోజున అంటే ఇంతమంది దిగ్గజాల ముందు కొంతమంది పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వంలో ఉన్న అధినేతలు, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నేతల యొక్క సహాయ సహకారాలతోటి కొంతమంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఇది ఎస్పెషల్లీ ఈ గ్రీన్ ఎనర్జీలో. అటువంటిది ఎటువంటి ఒక పొలిటీషియన్ యొక్క సపోర్ట్ లేకుండా స్వయం శక్తిలో ఎదిగి ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మన్నలను ఎదుర్కొంటున్న మన గ్రూపు, మన తెలుగువారి గ్రూపు అనే మన సొంతం నాది అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే గ్రూప్ ఏదైనా ఉందంటే ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీలో అది డెఫినెట్గా గ్రీన్కో అమ్మ. ఆ గ్రీన్కో తోటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రకృతి వ్యవసాయం, హ్యూమెస్ మిషను, కొలాబరేషను, గ్రీన్ హైడ్రోజను, పునరుత్పాదక విద్యుత్తు వంటి అంశాలపై ఏపీలో పెట్టుబడుల గురించి ఆపేస్తున్నారు. ఎందుకంటే గ్రీన్కో కూడా ఇప్పుడు మనం చూసాం, అనకాపల్లి దగ్గర ఒక గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన ప్లాంట్ పెడుతున్నారు. అదేవిధంగా ఆల్రెడీ ఒక పాతది ఎవరిదైతే నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉందో దాన్ని కూడా టేక్ ఓవర్ చేశారు. అక్కడ కూడా 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది ఇది గ్రీన్కో. అది కాకుండానే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా
అనేక చోట్ల పంప్డ్ స్టోరేజ్ యూనిట్, రెన్యూబుల్ ఎనర్జీ అంటారు, సోలారు, విండు, ఈ విధంగా పంప్డ్ స్టోరేజ్ యూనిట్లో కూడా చాలా చోట్ల హైడ్రో చాలా చోట్ల పెడుతున్నారు. ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ, ఇటు మన సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాల్లోనూ పెడుతున్నారు, ఇటు నార్త్లో కూడా చాలా చోట్ల పెడుతున్నారు, ఇంకా జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు కూడా చూస్తే మన కర్నూలు దగ్గర కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ పంప్డ్ స్టోరేజ్ యూనిట్ ఏదవుతుందో అది కూడా అయిపోయి అది కూడా ఆల్మోస్ట్ కార్యాచరణకు వచ్చేసింది. సో నిజంగానే ఇది మన తెలుగు కంపెనీ ఈ స్థాయికి వెలిగింది, ప్రపంచ స్థాయికి వెలిగింది, ఈ విధంగా ఇన్ని పెట్టుబడులు పెడుతుందంటే ఇది అందరూ ప్రతి తెలుగు వాళ్ళు కూడా గర్వించదగ్గ విషయం. సో డెఫినెట్గా ఏంటంటే మున్ముందు ఈ యొక్క సదస్సు అయిపోయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి ఏపీకి, అదేవిధంగా ఎన్ని కంపెనీలు వస్తుందన్నది కూడా మనకు ప్రతిగా ప్రకటన ఎలాగో వస్తుంది, ప్రతిరోజు మనకు వస్తుంది. సో ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక కంప్లీట్ గవర్నమెంట్ నుంచి ఒక ఇది ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. సో వాళ్ళు ఎలాగో రిలీజ్ చేస్తారు, ఏ కంపెనీ ఎంతెంత పెడుతుంది, ఏ రంగాల్లో పెడుతుందని చెప్పి. సో ఈ ఎనీవే బాబు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే వాళ్ళ టీంకి రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ, రాష్ట్రం కోసం, పెట్టుబడుల కోసం నిద్రనక, అది కూడా కాకుండా చూడండి అసలు ఆ వయసులో ఆయన అక్కడ ఈ సీజన్లో ఎస్పెషల్లీ అసలు ఎముకలు కొరికేంత చలి ఉంటుంది, చాలా -డిగ్రీస్ పడిపోతుంది అక్కడ, 5 degrees 4 degrees అలా ఉంటుంది టెంపరేచరు. అటువంటి చోట కూడా జస్ట్ ఆయన ప్యాంటు షర్టు అదేదైతే ఖద్దరు ఉందో అది తప్పించి వేరే ఎవరు వేసుకుంటారు. ఈవెన్ మిగతా వాళ్ళు ఆయనకంటే చిన్న వయసులో వాళ్ళందరూ కూడా ఆ థెర్మల్ కోట్స్ అవి ఇవి వేసుకుని తిరుగుతుంటే కూడా ఆయన చాలా సింపుల్. అంటే దాన్ని బట్టి చూడండి ఒక నాయకుడికున్న ఆ నిబద్ధత, ఆ యొక్క నిజాయితీ, అదేవిధంగా ఆయన యొక్క లైఫ్ స్టైలు, ఆ స్టాండర్డ్స్ అండ్ మామూలుగా ఆ దేహ దారుఢ్యం కానీ లేకపోతే ఆయనకున్న ఆ యొక్క ఆరోగ్యం కానీ మనం నిజంగా అందరూ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆ 74 ఏళ్ల వయసులో ఆయన అంత యాక్టివ్గా అంత ఎదుగుంటుంటే కూడా ఆ విజన్ కూడా చూడండి. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కూడా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటల్లో కూడా చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుందో. అంటే ఒక 20 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు మాట్లాడిన దానికి ఆయన స్టేట్మెంట్కి చాలా అంటే ఆ యొక్క ఎక్స్పోజర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఆ నాలెడ్జ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే అటువంటి యొక్క లీడర్ మనకు దొరకడం అనేది మనం చేసుకున్న పుణ్యం. ఆంధ్ర ప్రజానీకం కాదు, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, ప్రపంచవ్యాప్త తెలుగువారు చేసుకున్న పుణ్యం అది. డెఫినెట్గా అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో మన తెలుగు గడ్డ మీద పుట్టడం అనేది మన ప్రతి తెలుగువాడికి కూడా గర్వకారణం. సో ఎనీవే బిల్ గేట్స్ తోటి ఈరోజు జరిగే ఆ సమావేశం సఫలీకృతమై, సో వాళ్ళ గ్రూప్ నుంచి భారీ ఎత్తున, మైక్రోసాఫ్ట్ గుర్తు నుంచి భారీ ఎత్తున ఏపీకి పెట్టుబడులు రావాలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం మీకు మిగతా సంస్థల గురించి చెప్పానో ఆ సంస్థలందరూ కూడా మంచిగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులే కాకుండా తద్వారా అత్యధికంగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ దిశగా వారి యొక్క టూరు సఫలీకృతం అవ్వాలని ఆల్ ద బెస్ట్ బాబు గారు, ఆల్ ద బెస్ట్ లోకేష్ బాబు గారు, ఆల్ ద బెస్ట్ దావోస్ ఈ ఆర్థిక సదస్సు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.